చూడలేక వదిలేయాల. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చే ఉన్నాయమ్మా బీచ్లు కొన్ని. అదే 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 ఎందుకు దిగమా వదిలేదే. మొత్త కడుపులో అదంతా పోయింది. అయ్యో శుభ్రంగాను హుషారు వచ్చింది. అది కూడా అదే అది కూడా ఇప్పుడు అరగల అయితే ఇక్కడంతా అప్పుడైతే మేము వచ్చినప్పుడు మరీ రష్గా ఉండింది తల్లి. ఇప్పుడైతే అసలు అంత రష్ లేదు. కానీ జనం ఏముండినరా కదమ్మా మనం వచ్చినప్పుడు. రోడ్డు కూడా సందు లేదు. చేద్దాం చేద్దాం ఉండరా చూడు చూడు అమ్మా. అబ్బా అబ్బా అంటారు. జీడిపప్పు బాదం అంతే అంతే అంతే. ఈ పాయింట్లోనే ఏందా ఇక్కడే అక్కడే జ్ఞానం బాగుండ్రా. బాగా హోటల్లో భలే ఉంటాయి. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మనము మీరామర్ బీచ్ నుంచి కలంగోటే బీచ్కి వచ్చామండి. ఈ కలంగోటే బీచ్లో మాకు మెమరీస్ ఉన్నాయన్నమాట. 2018లో మా సిస్టర్ వాళ్ళు అక్కడ దగ్గరలో రామ్నగర్ అని ఉంటే అప్పుడు మా వారు కూడా వచ్చారు, మేమందరం వచ్చాము. అది మా పిల్లలు కూడా చిన్న పిల్లకాయలు అనమాట, మా చెల్లెల పిల్లలు. వాళ్ళకు బాగా గుర్తుంది. ఇక్కడే కదా పెదనాన్న ఉండింది, నువ్వు పెదనాన్నకు ఫోన్ చేయమ్మ, పెదనాన్నకు ఫోన్ చేసి మాట్లాడు, ఈ బీచ్కి వచ్చామని చెప్పి అని గుర్తు చేస్తూ ఉన్నాడు మా అబ్బాయి అయితే. అది సరదాగా అంటే అప్పుడు ఇలాగుండింది కదా, అప్పుడు అలాగుండింది కదా అని మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మంచి సీజన్లో వచ్చాము మేము. జూన్ జూలైలోనో ఆగస్టులోనో ఎప్పుడో వచ్చాము. అందుకని బాగా రష్గా ఉండింది. అది మంచి టూరిజం టైం అనమాట. ఇప్పుడంటే ఎక్కువ జనం లేరు. మా అమ్మకి ఇప్పుడే ఎక్కువ ఈ జనాన్ని చూసి ఎక్కువ అనుకుంటుంది. అప్పుడు జనాలు చూస్తుంటే ఇంకా అసలు ఎంత అనుకున్నాం. 2:30 అలాగ అయిపోయిందండి. అందరికి ఆకలి అక్కడ హోటల్లో అయితే కూర్చుంటే ఫస్ట్ మా మరిది ఈ కూల్ డ్రింక్స్ ఏం బాగలేవండి అసలు, అదొక రకంగా ఉన్నాయి. ఏందో అయితే ఆర్డర్ ఇచ్చేసారు కానీ నాకైతే ఈ డ్రింక్ అస్సలు నచ్చలా. వీళ్ళు బాగానే ఉన్నాయిలే అని అన్నారు కానీ నాకైతే నచ్చలే అసలు. గ్యాస్ ఉంది వాటిల్లోనే, అసలు అదొక రకమైన టేస్ట్ ఉందన్నమాట. అంతా గాలికి చెమటకి మా ఫేస్లు అయితే ఎలాగంటే అలాగ అయిపోయాయి. మేము కారులో వచ్చాము. మా కారు సరిగా పాపకి అస్సలు పడదు. పాప మా పిల్ల మధ్యలోనే వాంతులు చేసేసుకునింది. మా చెల్లి కూతురికి అయితే అసలు ఏసీ వేసుకుంటే అసలు పడదని కారు డోర్లు ఓపెన్ చేసుకొనే వచ్చాము. ఆ మధ్యలో ఉదయం తినింది పూరి కానీ మధ్యలో కీరకాయలు అవి తింటే అవన్నీ వాన్ చేసేసుకునింది పాపము. ఇంకా అందరం అయితే తిన్నాం. భలే కాస్ట్ అండి ఇక్కడైతే. మా మరిదేమో మాకు అసలు తెలీదు. మామూలుగా మనకు భోజనం కావాలంటే భోజనం అలాంటివి తెచ్చిచ్చేస్తారు అనుకున్నాం. ముందు ఇవి తినండి వదిన, స్టార్టర్ తినండి. అసలు స్టార్టర్ అవంటే కూడా మాకు అసలు ఐడియా లేదనమాట. ఎప్పుడు అని తెచ్చి పెడితే అవి ఒక్కొక్క ప్లేట్ 400-500 ఉన్నాయండి. గోబీ మంచూరియా, అది పన్నీర్ టిక్కా. నేనైతే నాన్ వెజ్ తిన్నాను, పిల్లలకేమో చికెన్ అది తెప్పించి పెట్టారు.
ఈ ఒక ప్లేట్ అయితే 300. మా మరిది అసలు రేటే చెప్పలేదు ముందు. అసలు ఎంత రేటు రాంబాబు, ఎంత ఎంత అంటే మీకెందుకు మీరు తినండి అని అంటే మేము లాస్ట్లో చూస్తే మొత్తానికి మాకు 4,000 5,000 అయిందండి. మా 5 మందికి ఖర్చు అసలు 4,000 దాకా పైనే అయిపోయింది ఖర్చు. ఈ వెజిటేబుల్ బిర్యానీ ఒకటి వచ్చేసి 500 600. చికెన్ బిర్యానీ అయితే అది మళ్ళా ఎక్కువే, ఇంకా ఎక్కువే. అసలు ఎంత కాస్ట్ అమ్మ, మాకైతే అసలు కళ్ళు తిరిగిపోయినాయి. ముందు ఎంత రేటు పెట్టి అంటే ఇక్కడ ఉండడానికి చాలాసేపు కూర్చోవచ్చు, మనము వెయిట్ చేయొచ్చు. ఎండలకి సిట్టింగ్ ఛార్జెస్ అన్నీ ఇంకా దాంట్లోనే వేసేస్తారు. అయితే నీట్గా ఉంటుంది. అంత అప్పటికప్పుడు మనం కూర్చున్నాక అప్పటికప్పుడు చేసుకొచ్చి తెచ్చిస్తారు. అసలు ఇక్కడండి లేడీసు జెంట్స్ అందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు ఈ హోటళ్ళలో. ఆ పక్కన మాకైతే చిత్రంగా ఉందన్నమాట. అసలు మామూలుగా హాఫ్ డ్రెస్సులు వేసుకుంటేనే మేము పడి నవ్వుకుంటున్నాము. మళ్ళీ మేము అనుకునేది వీళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు వీళ్ళందరం తీసుకొని ఎక్కడన్నా ఏంట్రా అని అంటారేమో, గుమ్ముగా ఉండండర్రా అనుకొని నవ్వుకుంటాం. మా అమ్మకైతే అసలు మరీ విచిత్రం అనమాట. అమ్మ ఏందమ్మా అలాగ బట్టలు వేసుకున్నారా, అమ్మ ఇదేందమ్మా ఎట్టున్నారా. మా అమ్మ అయితే మరీ అసలు చూడలేక చచ్చిపోయి ఉంది. మా అమ్మ అయితే ఇంకా అన్నీ నేను కొన్ని తీయలేదులేండి. ఇంక ఇక్కడైతే మునగదామని చెప్పేసి బాగా మునగడానికని ఇంక బీచ్లోకి వచ్చాము. తినేసినాక ఇక్కడికి వచ్చేసాము. మా పాప అయితే చాలాసేపు రాలేదు. ఆ పిల్లకి భయము, వాటర్ అంటేనే భయము. సరే అనేది కొంచెం సేపు అయినాక వచ్చింది. బీచ్ గురించి చెప్పాలి. ఇది కాలంగొట్ట బీచ్. కాలంగొట్ట బీచ్ అంటే పెద్ద బీచ్, గోవాలో బెస్ట్ ఎక్కువ టూరిస్టులు వచ్చే బీచ్ అనమాట. ఇక్కడ అంతా షాపింగ్ కానీ బయట మీకు ఇందాక చూపెట్టాను. ఫుల్లు బట్టలు కానీ ఇవంతా డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువ షాపింగ్ బాగా చేయొచ్చు. అన్నీ దొరుకుతాయి. బాగా అయిపోయినాక అంటే బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ బయటకు వచ్చినాక షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. బయట గోవాలో సిటీలో అక్కడంతా చేసే కంటే కూడా ఇక్కడ బాగా షాపింగ్ చేయొచ్చు అనమాట. కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా ఈ పిల్లలు చిన్నపిల్లలు 2018 అంటే ఇప్పుడు 24 కదా, 6 years బ్యాక్ పిల్లలు చిన్నపిల్లలు అనమాట. అప్పుడు కూడా వీళ్ళకి చాలా బట్టలు తీసుకున్నారు. అక్కడ తక్కువలో భలే ఉండేవి. భలే క్వాలిటీ కూడా బాగుంటుందండి. క్లాత్ మెత్తగా అసలు మేము కూడా తీసుకున్నాము కొన్ని. చాలా మెత్తగా డ్రెస్సులు అయితే బాగుంటాయి పిల్లలకు, మగపిల్లకాయలకి టీషర్ట్లు అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఇలాగా అన్నీ చూసుకుంటా రెండుసేపు నిల్చున్నాము. పోయి మునగాల వద్దా అని ఇంకా మన వెళ్ళి అందరం మునిగేసాము లోపలే. బాబు అయితే మేము ఏడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాము అన్నట్టు వాడు మమ్మల్ని కొంచెం ఏందంటాం కదా సేవ్ చేస్తా ఉన్నట్టు వెనక మా వెనకే ఉండేవాడు అనమాట. ఫుల్ జనం చూడండి. వీళ్ళు చాలా తక్కువ అండి ఈ టైంలో. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చారనిపించింది నాకైతే. అది మామూలుగా వింటర్ సీజను అలా ఫుల్ అనమాట. మేము అప్పుడు ఆగస్టు సెప్టెంబర్లోనే వచ్చామనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. 2018లో బాగా చల్లగా ఉండే టైంలో వచ్చాము. ఎప్పుడు వర్షాలు పడుతుండేది అప్పుడైతే. ఆ టైంలో వచ్చాము. ఆ రోజు అయితే ఇదొక్క బీచే చూసాము మేము. గోవాలో సిటీ చూడలేదు. ఆ ఊరు నుంచి మేము కారులో వచ్చేసరికి ఇక్కడ టైం అయిపోయింది. ఈ ఒక్క బీచే చూసాము. అందుకని ఈ బీచ్ బాగా మాకు మైండ్లోనే ప్రతి ఇంచు మాకు బాగా గుర్తుందన్నమాట. ఫోటోలు కూడా ఉంటాయి అప్పటివి. ఆ ఫోటోలు ఆ టైంలో మేము తీసుకున్న ఫోటోలన్నీ అప్పుడు చిన్న పిల్లలు కూడా అవన్నీ ఉన్నాయి. ఎక్కడో గ్యాలరీలో ఉన్నాయి. చూస్తే ఒకవేళ కానీ దొరికితే పెడతాను, చూస్తాను. ఇలాగైతే ఇంకా చూడండి మునగుతా ఉన్నాము. మా అమ్మ చిన్న పిల్లకాయలాగా మునిగేసామన్నమాట. బాగా సరదాగా ఉండింది. అయితే మనకి ఎంత ఎండైనా సముద్రంలో ఇంకా నీళ్ళల్లో దిగేసినాక మనకి ఎండ అనిపించదు. తిరుగుతూ ఉంటే బయట ఉంటే ఎండ అనిపిస్తుంది. సముద్రం దగ్గరలో ఉన్నామంటే చల్లగా గాలి వస్తూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఏమనిపించదు. ఎక్కడన్నా రూముల్లో స్టే అయినప్పుడు ఏసీ లేకపోతే ఇంకా అలాంటప్పుడు ఉండలేకపోయేవాళ్ళం అనమాట. ఇవన్నీ తిరుగుతూ ఉంటే బాగానే ఉంది. ఫుల్ కాస్ట్. ఏది కొనాలన్నా కానీ ఫుడ్ అయితే ముందు బీచ్ల్లో ఫుడ్ బాగా కాస్ట్ అండి. అసలు మనం ఏందంటాం కదా కొని కడుపు నిండా తినాలంటే డబ్బులు కానీ లెక్కేసుకుంటే అసలు తినలేము. మళ్ళీ బట్టలు అవన్నీ చీపు. వైన్ షాపులు దారి నాకు తల్లి, అది ఏం వైన్ షాపులు. ఇక్కడ బాగా తక్కువ రేట్ అంటారు కదా, గోవాలో అయితే చాలా చీప్ అంట, తక్కువ
కాస్ట్ ఉంటుంది. అసలు వైన్ షాపులు అడుగునా వైన్ షాపులు, ఎక్కడ చూసినా వైన్ షాపులు, బట్టల షాపులు. బట్టలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మామూలుగా వేసుకునేదానికి టీ షర్ట్లు లాంటివి అట్లాంటివి అయితే చాలా బాగున్నాయి. సాయంత్రం దాకా మునిగాము మేమైతే. ఆ పాపకి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందనమాట, ఇప్పుడు మునగుతుంది. వీడైతే అసలు ఇంకా సముద్రం అంటే వీడికి ఎంత ఇష్టమో తెలియదు. ఇంకా నీళ్ళల్లో నుంచే ఇంకా అలాగ మునగదాం పెదమ్మ, ఇంకా ఇట్ట మేము ఆడుకుంటున్నట్టే. అసలు మా చెల్లెలు మాకు వీడియో తీస్తూ ఉంది. ఆ పిల్ల కూడా రాలా, వాళ్ళ ఆయన కూడా మునగలేదని చెప్పేసి ఇంకా ఆమె కూడా గట్టినే ఉండి మాకు వీడియోలు తీస్తూ ఉంది. కొంచెమేమో పాపం దాకా అట్లాగేమో తడిసినట్టుంది. మళ్ళీ లాస్ట్లో ఏమన్నా మునిగిందేమో చూద్దాం వీడియోలోనే. ఇక్కడైతే అన్ని వస్తువులు ఉంటాయి. మేము అవి కూడా తెచ్చుకోలే. బట్టలు ఇంకొక జత బట్టలు తెచ్చుకుంటే మనకి అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి. 30 రూపాయలు తీసుకుంటారు. బాత్రూముల్లోనే మనిషికి 30 రూపాయలు తీసుకుంటారు. స్నానం చేసేసి మనం బట్టలు మార్చేసుకొని వచ్చేయచ్చు. నీట్గా ఉంటాయి బాత్రూమ్లు. అవి మంచినీళ్ళు ఉంటాయి బయటనే, బీచ్లోనే. లోపల ఆ ఇసుక అది ఉంది కదా, స్టార్టింగ్లో మనం దిగాము ఆ సైడ్ ఉంటాయి అన్నీ. అలాంటి ఫెసిలిటీ ఉంది. కానీ మేము తెచ్చుకోలేదు. ఇలాగే వెళ్ళేసి ఆ నీళ్ళతో తడిపేసుకొని అవన్నీ పిండేసుకొని వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు అయితే ఆరబెట్టుకుంటూ వెళ్ళాము. జత బట్టలు ఎత్తుకోవాలి. ఈ బీచ్లోకి అయితే మనకు అన్నీ ఉన్నాయి. మేము ముందు వెళ్ళాం కదా మిరామర్ బీచ్, దాంట్లో అయితే అలాంటి కన్వీనియంట్ లేదు. మనం మునిగితే మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకునే అటువంటి కన్వీనియంట్ లేదు అక్కడ. ఈడ మాత్రం అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల మనుషులను చూడొచ్చు, రకరకాల జనాలు వస్తారు. అందరిని బాగా చూడొచ్చు అనమాట. అక్కడైతే కొంచెం మందే వస్తారు, చూపెట్టాను కదా నిన్నైతే. బాగా పొద్దుపోయిన దాకా మునిగామండి. అసలు మళ్ళీ మేము ఇక్కడి నుంచి రిటర్న్ అవి మా ఇంటికి వెళ్ళాలంటే, మేము ఉండే రూమ్కి వెళ్ళాలంటే చాలా లాంగు. అదే మామూలుగా మనం టూరిస్టులాగా వెళ్ళే పని అయితే బీచ్లకు దగ్గరలోనే రూమ్స్ అవి ఉంటాయి. అట్లాగా తీసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎంతసేపు అన్నా బీచ్లో ఉండొచ్చు, వెళ్ళొచ్చు. కానీ మేముండే ఇప్పుడుండే రూమ్కి బీచ్కి చాలా దూరం అనమాట. ఎప్పుడు దాకా 6 దాకా మునగుతానే ఉన్నాము. అందులో ఇది వెస్ట్ సైడ్ కదా, అంత లోపల మనకి 5:30, 6 అట్టయితే సన్సెట్ అవుతుంది. ఇక్కడ అలా కాదండి, 7 అలా దాకా పొద్దుగూకినట్టే ఉండదన్నమాట. అంటే ఆ సైడు పొద్దుకూకుతుంది కాబట్టి అలా లేట్ అవుద్ది. అలాగ అప్పుడు దాకా మునిగేసి మేము స్నానం చేసేసి వచ్చాము. ఇక్కడ ఇవి వేస్తున్నారు కదా సాయంత్రం అయితే, ఇంకా ఇక్కడ డీజేలు అన్నీ ఉంటాయంటండి. నైట్ చూడాలండి ఒకసారి ఉండి. మేమైతే ఉండలేదు, కానీ బీచ్లో రూమ్ తీసుకొని, రూమ్లు ఉంటాయి దగ్గరలో బీచ్లో ఉండే, వేరే బీచ్ల్లో కూడా ఉంటాయి రూములు. కానీ తీసుకుంటే నైట్ అసలు ఎలా ఉంటుంది బీచ్లో అనేది చూడాలనిపించింది. అందుకోసం అంతా అక్కడ కూర్చునేదానికన్నీ వేస్తారు. అక్కడ కూర్చున్నందుకే మనకాడ అమౌంట్ వసూలు చేస్తారు. ఒక ఏమన్నా టీ తీసుకుంటే 150 రూపాయలు ఎంతో చెప్పారు. ఒక టీ 150 రూపాయలు, ఒక డ్రింక్ అయితే 250 రూపాయలు చెప్పారు. ఎందుకు అని అంటే అక్కడ సిట్టింగ్ ఛార్జీ కూడా వేస్తారంట. అలాగా ఉంది. ఇంకా బట్టలు అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఈ లోపల కొన్ని మా చెల్లెలు పిల్లలకి తీసుకునింది, నేను ఒక 2 జతలు తీసుకున్నాను. ఇక్కడ చాలా చీప్ ఉండే, ఒక 500కే ఒక జత వచ్చేస్తుంది అనమాట. 500, 600 అయింది. ఒక టాపు, ఒక టీ షర్ట్ లాంటివి అట్లాగా. అవి వేసుకునేదానికి మనకు కూడా చాలా తేలిగ్గా, చాలా అలువుగా బాగా అనిపించింది. అందుకని నేను కూడా టీ షర్ట్లు లాంటివి ఒక 2 టీ షర్ట్లు తీసుకున్నాను. ఇక్కడ 250 రూపాయలు, ఒక్కోటి 250 రూపాయలేమో. పరంజాలు ఒక 2 తీసుకున్నాను. ఇంకా ఏమన్నా తీసుకుందామా అనుకొని అసలు ఓపిక లేదు. తిరిగి అప్పటికే ఓపిక అయిపోయింది మాకు. సాయంత్రం అయిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు వద్దాంలే, చూద్దాము అనుకున్నాము. కానీ ఇంక మళ్ళీ అయితే ఇంక రావడానికి మాకు వల్లగా లేదు. ఏదైనా కొంచెం అన్నా ఓపిక చేసుకొని వెళ్ళినప్పుడే మనకేం కావాలో అవి తీసుకోవాలి, ఏం చేయాలో అది చేయాలో అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వద్దాము అనుకుంటే మనకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కుదరకపోవచ్చు. మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు మేలు అప్పుడే చూసుకోవాలనిపించింది. ఇవి షాపింగ్ అంతా భలే ఉంటుంది. బాగా బజార్లు షాపింగ్ అంతా మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఎంతైనా షాపింగ్ చేయొచ్చు. బట్టలు ఫుల్ ముందు పిల్లలకి, మగపిల్లకాయలకి టీ షర్ట్లు, ప్యాంట్లు అలాంటివి చాలా బాగున్నాయి. నైట్ ప్యాంట్లు కానీ అలాంటివి బాగా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి. మనకి ఆడవాళ్ళకి కానీ డ్రెస్సులు, అవి నైటీలు అవి కూడా ఉన్నాయి. అవి కొంచెం నైటీలు మాకు నచ్చలేదు. ఇక్కడ ఇంకో దగ్గర చూద్దాంలే అనుకొని ప్రస్తుతానికి ఆడవరకు అయితే షాపింగ్ చేసుకొని ఇంకా కారు వచ్చింది, మాది బయలుదేరామన్నమాట.
అప్పటికే చీకటి పడిపోయింది చూడండి. మా అమ్మ అయితే అరస్తా ఉంది, ఇంకా మీరు మునుగుతానే ఉన్నారు, రమ్మంటే రారు. చూడండి దారిలో షాపింగ్ అంతా ఎలాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నానండి నేను, అది కూడా తీసుకోలేదు. అసలు ఎప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ముందు ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకునేదాన్ని. ఎక్కడైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళానంటే ఒక పర్స్ కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ తెచ్చుకునేదాన్ని. లాస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు కూడా నేను తెచ్చుకున్నాను హ్యాండ్ బ్యాగు. ఈసారి మాత్రం ఒక పర్స్ తీసుకోలేదు, హ్యాండ్ బ్యాగ్ తీసుకోలేదు. అసలు షాపింగ్ మేము అనుకున్నట్టు కుదరలేదన్నమాట. షాపింగ్ చేయడానికి హడావుడిగా ఈ ప్లేసులు చూడడానికి పరిగెత్తను లగెత్తనే సరిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు ఈ దారి అంతా ఇలాగా చూడండి, గోవాలోనే హౌస్లు, దారి కొనకి కాలంగొట్ట బీచ్ కాడి నుంచి వచ్చి దారి కొనకు షాపింగ్ మాత్రం విపరీతంగా. ఇక్కడే టౌన్ లాగా బాగా ఉంది. ఈ బీచ్లకు దగ్గరలోనే కొంచెం టౌను సిటీ అట్లా కనిపిస్తూ ఉంది. మేము ఉండే దగ్గర అయితే పల్లెటూరు లాగా ఉంటుంది అంత లోపల. అక్కడ ఏరియా అక్కడంతా లోపల పల్లెటూరు లాగా ఉందన్నమాట. ఇక్కడ బాగా రష్గా పెద్ద పెద్ద షాపులు కానీ అట్లాగా అనిపించింది. ఇంకా అవన్నీ చూసుకుంటా అయితే వచ్చేసాము. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, కాలంగొట్ట బీచ్ చూసేసాము మొత్తానికి. నెక్స్ట్ మేము రేపు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. ఇంకా కొన్ని ప్లేసులు మంచి ప్లేసులు చూసాము, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ వీడియోలు మీకు కానీ ఏమాత్రం నచ్చుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి మంచి మంచి వీడియోలే ఉంటాయి. ఏదైనా కంటెంట్ ఉండే వీడియోలే పెడదాం అనుకుంటా ఉన్నాను. ఇది దారిలో ఒక గుడి అండి, చూడండి. అసలు దారి కొనాకండి, ఎక్కడ కూడా మంచి గుళ్ళు, మంచి మంచి చర్చిలు. అసలు గోవాలో అంటే చాలా వరకు చర్చిలే ఉంటాయి అనుకుంటాం, కానీ మంచి టెంపుల్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇదండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్.